ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అవుతుంది. రాజకీయ లక్ష్యాలను పక్కన పెట్టిన చంద్రబాబు ప్రజలకు ఏ విధంగా దగ్గర అవ్వాలనే దాని మీద దృష్టి పెట్టి పెరిగిన సంపదను ప్రజలకు పంచడం మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో చేయనిదే ఈ ప్రభుత్వ హయాంలో భారీగా చేస్తున్నది అదే. ప్రభుత్వం మీద విపక్షాలు ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా అవి ప్రజల్లోకి 1% కూడా వెళ్లే అవకాశం లేకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ కారణంగా లబ్ధి పొందుతున్నవారే. ఇక్కడ కీలక విషయం ఒకటి చూస్తే అన్న క్యాంటీన్. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అనే వ్యాఖ్యను వెనక్కి నెడుతూ 5 రూపాయలకే భోజనం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. అన్న క్యాంటీన్లు గత ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభమై నేడు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 249కి విస్తరించాయి. మరో 119 క్యాంటీన్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రోజు 2.5 లక్షల మంది వీటిల్లో భోజనం చేస్తున్నారు. తక్కువ ధరకే భోజనం దొరకడం ఒక్కటే కాదు, ఇతర రాష్ట్రాల్లో రోడ్డు పక్కన కాకుండా పక్కా భవనం కట్టించి గౌరవంగా భోజనం చేసేలా ఏర్పాట్లు చేయడం ప్రజలని ఆకట్టుకుంది. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి. సాధారణంగా ప్రభుత్వాలు ఇంత తక్కువ ధరకు భోజనం పెడుతున్నాయంటే లైన్లో నిలబడి ఏదో ఆహార పొట్లాల కోసం ఎదురు చూసినట్టు చూడాల్సిన పరిస్థితి ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. ఎలాగో పెడుతున్నాం, దానిని గౌరవంగా పెడితే ఆ ఆలోచన నుంచి వచ్చిందే నేడు గౌరవంగా భోజనం పెడుతుంది ప్రభుత్వం అనే పదం. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో భవన నిర్మాణానికి 40 లక్షలు ఖర్చు చేశారు. సుందరంగా సౌకర్యవంతంగా నిర్మించిన క్యాంటీన్లలో ఒకేసారి 40 నుంచి 50 మంది నిల్చుని భోజనం చేయొచ్చు. లోపల లైటింగ్, ఫ్యాన్లు, శుద్ధి చేసిన తాగునీటి సదుపాయాలు కల్పించారు. ప్లేటును 3 దశల్లో శుభ్రం చేస్తుంటారు. ఇక్కడి పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ భోజన క్యాంటీన్లు ఉన్నా ఇలా పక్కా భవనం, ఆధునిక సదుపాయాలు ఎక్కడా కల్పించలేదు. శుచి, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పేదలకు వేడివేడి ఆహారాన్ని అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది పనిచేస్తున్నారు. అందుకే పేదలకు చంద్రబాబు దేవుడయ్యాడని పలువురు అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.